మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జూన్ 2. ఈరోజు నాకు తెలిసిన 2 విశేషాలను మీకు చెప్తున్నాను. ఒకటి, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ శుభ సందర్భంలో శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ జూన్ 2 మరొక అద్భుతమైన విశేషం ఉంది. ఆ విశేషం ఏమిటో ఇప్పుడు అందరం విని తెలుసుకుందాం. సాయి సాహిత్యంలో కొందరు తమ ప్రతిభతో రాణిస్తే మరికొందరు సాయినాథుని లీలల వలన గుర్తుండిపోతారు. ఇందులో శ్రీమతి లక్ష్మీబాయి షిండే 2వ కోవలోకి వస్తుంది. సాయిబాబా ఆమె భక్తి ప్రపత్తులను గ్రహించి ఆమె ద్వారా ఇతర భక్తులకు మరువలేని విధంగా సర్వజీవ సమత్వమును తెలిపారు. ఎవరైతే ఆకలితో నున్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది ఉపనిషత్తుల సారమే. లక్ష్మీబాయి ద్వారా సాయి మనకు బోధించారు. సాయిబాబా ఇంకా కొద్ది క్షణాలలో సమాధి చెందుతారనగా కూడా లక్ష్మీబాయి షిండేను దగ్గరకు పిలిచి 5 రూపాయలు, తర్వాత 4 రూపాయలు, మొత్తం 9 ఇచ్చారు నాణెముల రూపంలో. ఈ 9 నాణెములకి వివిధ వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ 9 రూపాయలు సీమోల్లంఘనం నాటి దక్షిణ కావచ్చు, శిష్యులకు ఉండవలసిన లక్షణములు కావచ్చు, నవవిధ భక్తి రీతులకు సాంకేతికము కావచ్చు. ఏది ఏమైనా ఈ సంఘటనలు లక్ష్మీబాయి షిండేను అజరామరం చేశాయి. ఇంకా విచారిస్తే వాటిని భక్తులు పాటించగలిగితే సాయినాథునికి కలిగే ఆనందమును ఊహించలేము. జూన్ 2, 1968 లక్ష్మీబాయి షిండే సాయిలో ఐక్యమైన రోజు. ఆమెను మననం చేసుకుందాం ఈరోజు. జై సాయిరామ్, ఓం సాయిరామ్, శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.